కళింగ మూవీ చాలా సూపర్ హిట్ అవుతుంది. 100 డేస్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఈ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా బాగుంది. కళింగ కాంతారాన్ని మించి ఉండాలని ఈ అభిమానులందరూ థియేటర్కి వచ్చేసి సినిమా చూడాల్సిందిగా కోరుతున్నాను. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. సూపర్ భయ్యా, సినిమా సూపర్, ఫుల్ సూపర్. ఒక బీజిఎం ఉంది భయ్యా, మొత్తం బూజ్ బంప్స్ వస్తున్నాయి. బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అట్లుంది. అందరు ఎవరైతే వస్తారో ప్రతి ఒక్కరు చూడాలి ఈ మూవీ. బీజిఎం మాత్రం వేరే లెవెల్ ఉంది. వెరీ హ్యాపీ బ్లాక్ బస్టర్ అంతే సినిమా. మీరు రేపటి నుంచి అంటే రివ్యూస్ అండ్ ఆల్ చూస్తారు. సూపర్ బ్లాక్ బస్టర్, డబుల్ బ్లాక్ బస్టర్. I'm also very happy. Yeah, you can ask audience how it is. Yeah, thank you so much. And thank you so much for your love, guys. Thank you. బ్రో, సినిమా మాత్రం మస్తున్నాయి. హీరో అసలు వేరే, అసలు ఎట్లా అంటే క్యారెక్టర్ వేరే ఉంది బ్రో. సినిమా అసలు ఒక్కొక్క సీన్ మాత్రం అసలు బుర్ర పాడు రికార్డు తిరిగేస్తాయి. చెప్తున్నా, రికార్డు తిరిగేస్తాయి. అరుంధతి, కాంతారావు మళ్ళా మన తెలుగు సినిమా డైరెక్టర్ తీసినందుకు చాలా సంతోషం. ఆ గుర్తింపు మళ్ళీ మాకు వచ్చింది. మాకు చూస్తుంటే అసలు సీట్ మీకే లోనికే కాలేదు, అంత ఇంట్రెస్ట్గా ఉంది. మాకు చాలా బాగా అనిపించింది. మా గబ్బర్ సింగ్ టీం మొత్తం అన్నకు మాకు సపోర్ట్గా ఉన్నాము. మీరు ప్రేక్షకులు థియేటర్కి వచ్చి చూడాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చాలా బాగుంది సినిమా. థ్రిల్లింగ్ ఉంది. 11 చూడాలి, ఖచ్చితంగా విజిట్ కావాలి సినిమాకు. సినిమా అనేది కొంచెం కంటెంట్ అనేది కొత్తగా ఉంది, కొంచెం థ్రిల్లింగ్ ఇట్లా బాగుంది సినిమా. బీజిఎం మాత్రం కేక, బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాం. 100 డేస్ పక్కా బాగుంది. మొత్తం సినిమా మొత్తం బాగుంది. స్టార్టింగ్లో విలేజ్ వ్యూ లెక్క చేసినా కూడా ఎండింగ్లో మైథాలజీ లెక్క చాలా బాగుంది. ఇంకోటి బీజిఎం ఎక్స్ట్రాడినరీ ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అది మెయిన్, అంటే ఫిలిం నాకు ఇంట్రెస్ట్ కాబట్టి వ్యూ, సౌండ్, ఇంకా ఫస్ట్ కొంచెం వ్యూ, సెకండ్ ఏమో దేవునికి సంబంధించింది, చాలా బాగుంది. ఈ ఫోటోగ్రాఫ్ బాగుంది సినిమాలో. బాహుబలి ఎట్లా ఉంటుందో బ్యాక్గ్రౌండ్ అంతా బాగున్నాయి. ఇంకా కొంత సినిమా ఉంటే బాగుంది, ఇంకా చూడాలనిపిస్తుంది. మూవీ అన్న ఓకే అండి. మూవీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అల్టిమేట్. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే క్రేజీ. ప్రతి సీన్ కూడా మీకు టర్నింగ్ పాయింట్ మూవీ లోపల. దయచేసి అందరూ చూడండి, యూ విల్ ఎంజాయ్ ఇట్. ఇట్స్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక మైథాలజీ, ఒక సోషియో ఫ్యాంటసీ కలిపి తీసిన మూవీ. చాలా మంచిగా ఉంది. డెఫినెట్లీ మస్ట్ వాచ్ వీకెండ్ ఇది. మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో ఇట్ ఈస్ రియలీ గ్రిప్పింగ్ and very much entertaining. It is a completely new kind of theme which we have not seen before. Thank you. మూవీ అసలు చాలా బాగుందండి. అసలు స్టార్టింగ్ నుంచి మీరు చూస్తే ఆ డైరెక్షన్ తీసుకుని స్టెప్ బై స్టెప్ ఎట్లా లాస్ట్కి ఒక మిస్టరీ రివీల్ చేస్తాడు, అది మటుకు చాలా హైలైట్ ఉంది. సో అందుకని మీకు సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. బీజిఎం అయితే హైలైట్. అసలు ప్రతి ఒక్క స్టెప్లో మీకు ఆ బీజిఎం అనేది కనిపిస్తుంది మనకి. చాలా బాగుంది. అది మస్ట్ వాచ్ మూవీ. మీకు ఎవరికైనా మంచిగా ఒక టైం పాస్ అవుతుంది ఫ్యామిలీతో వచ్చి చూడడానికి. చాలా మంచి మూవీ. థ్యాంక్ యూ. ఉంటే అది సినిమా మాత్రమే. కానీ ధ్రువ వాయు గారు మా అన్నయ్య, మా కొలిగ్, ఒక దర్శకత్వం ప్లస్ హీరో కింద చేసాడు. ఆయన ప్రొడ్యూసర్ అక్కడే చేయలేదు. కానీ సినిమా కథ అయితే చాలా బాగుంది. అందరూ కాంతారా, మసూరా ఇవన్నీ అనుకుంటారు, కానీ సినిమా అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఎవరో ఊహించరు, అంతలా ఉంది సినిమా అయితే. అందరూ ఓటీటీలో కాకుండా థియేటర్కి వచ్చి చూస్తానని మనసారా ప్రార్థిస్తున్నాను, అందరినీ అడుగుతున్నాను. ఇందులో హీరోయిన్ ప్రజ్ఞ గారు చాలా బాగా చేశారు. నెక్స్ట్ కళింగరాజుల చరిత్ర, ఒక బలగం ఎలా ఉందో ఆ టైపు లాక్కొచ్చాడు. ఇటువంటి మంచి సినిమా తీసినందుకు ఈయన్ని మనం అభిమానించాలి. హీరోగా ప్లస్ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా కూడా చేసాడంటే చాలా కష్టం. అది సినిమా అంటేనే కష్టం. అలాంటిది తెర మీద కనబడే వాళ్ళు కాకుండా తెర మీద వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఆయన చూపించాడు. మన యాక్చువల్గా కళింగ టీజర్ చూసి నేను వచ్చాను యాక్చువల్గా, కానీ అదిరిపోయింది అన్న సినిమా. ధ్రువ వాయు అంట హీరో, కానీ కెమెరా పనితనం కానీ ఏదైనా ఎక్సలెంట్ ఉంది. లాస్ట్ 20 మినిట్స్ మాత్రం గూస్ బంప్స్ వచ్చాయి. మనకి హనుమాన్ సినిమా చూస్తే ఎలా ఉంటుందో గూస్ బంప్స్ అలా వచ్చాయి. క్రియేచర్ అన్న అతను కూడా ఎక్సలెంట్ బాగా చేశాడు, దయ్యంలాగా అనిపించాడు. కానీ మూవీ మాత్రం నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, కానీ అదిరిపోయిందన్న. గూస్ బంప్స్ మాత్రం చాలా వచ్చాయి. ఎక్సలెంట్ ఉందన్న మూవీ, మీరు అందరు తప్పకుండా చూడండి. ఇట్ వాజ్ అ గ్రేట్ మూవీ అండి. గ్రేట్ డైరెక్షన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. చాలా బాగుంది మూవీ. ఇట్స్ అ మస్ట్ వాచ్ ఫర్ అ ఫ్యామిలీ. కంప్లీట్ డిఫరెంట్. ఏదో ఎక్స్పెక్టేషన్స్ అని వచ్చినాం కానీ ఇట్ యాక్చువల్లీ ఎక్సీడెడ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. వెరీ వెరీ నైస్ మూవీ. ప్లీజ్ కమ్ అండ్ వాచ్. ఎస్పెషల్లీ డైరెక్షన్, విఎఫ్ఎక్స్, బీజిఎం, మ్యూజిక్, ఇట్స్ రియలీ రియలీ గ్రేట్. యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తుండే.
కంపల్సరీ ఇట్స్ మస్ట్ వాచ్, ప్లీజ్ కమ్ అండ్ వాచ్. థ్యాంక్ యూ. చాలా బాగుంది, అసలు గూస్ బాంబ్స్ వచ్చినాయి. ఎవ్రీ సీన్ ఇస్ లైక్ పర్ఫెక్ట్, బాగున్నాయి, చాలా బాగుంది. నేను ప్లే చేసిన రోల్ నుంచి హాయ్ అందరికీ. కళింగ మూవీ చాలా బాగుంది, బీజిఎం ఆ సాంగ్స్ కానీ చాలా బాగుందండి, చాలా బాగా పర్ఫామ్ చేశారు అందరు. సో ఫైనల్లీ ఎప్పుడు అని వెయిట్ చేస్తున్న కళింగ మూవీ అయితే ఇవాళ రిలీజ్ అయింది. మేము మా ఫ్యామిలీతో చూసాము. మూవీలో ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే డివోషన్ ఉంది. దీంట్లో మనకి ప్రత్యంగిర అమ్మవారి గురించి చెప్పినారనమాట. చాలా బాగా చూపించినారు. ప్రత్యంగిర అమ్మవారు ఉందని చాలామందికి తెలియదు. దీంట్లో చాలా బాగా చూపించినారు. లవ్ ఉంది, రొమాన్స్ ఉంది, ఎమోషన్ ఉంది, బీజిఎం చాలా బాగుంది. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ అయితే చాలా బాగుంది. చూడండి మీరు కూడా.